ఫస్ట్ ఒక కాలు లేపండి, కాసేపు ఉంచండి. 45 degreesలో ఉండాలి కాలు. చూడండి 45 degreesలో లేపాలి కాల్ని, అంతే అంతే. ఎక్కువ పైకి లేపకూడదు, జస్ట్ కొంచెం. జస్ట్ అంతే. 45 degreesలో లేపండి కాల్ని, సింగిల్ లెగ్. అంటే మీకు ఒక కాలాన్ని చూపిస్తున్నా, రెండు లేపచ్చు. ఫస్ట్ ఒక కాలు చూపిస్తా మేడం మేడం, రెండో కాలు పైన పెట్టుకున్నా పర్వాలా, పక్కన పెట్టుకున్నా పర్వాలా. తర్వాత ఫస్ట్ రైట్ లెగ్, తర్వాత లెఫ్ట్ లెగ్, తర్వాత రెండింటినీ లేపండి. రెండింటినీ లేపండి. ఓ అంత పైకి లేపకూడదు, అంత లేపితే రిజల్ట్స్ ఉండదు. జస్ట్ 30 degrees 45 degrees అంతే, అంతవరకు. బెండ్ చేయకూడదు, మోకాలు బెండ్ చేయకూడదు, మోకాలు బెండ్ చేయకూడదు. మీరు రెండు కాళ్ళు ఎత్తినప్పుడు పొట్ట మీద ప్రెషర్ పడాలి, అది మంచి ప్రెషర్ పడుతుంది. మీరు కరెక్ట్ యాంగిల్ ఎత్తితే అంతే అంతే. అవసరం లేదు సార్, అంటే తర్వాత లేపుకోవచ్చు కావాలని, కానీ ఒక బెత్తెడు లేకపోతే 2 బెత్తెల లోపలే అంతే. ఎన్ని అంగుళాలంటే ఒక 5-6 అంగుళాల లోపలే ఎంతండి. చాలా గుడ్ రిజల్ట్స్. అసలు పొట్ట అసలు లాగుతుంది అనమాట, టిక వణిగిపోతుంది, వణిగిపోతుంది అనమాట. అద్భుతంగా పనిచేస్తుంది. లోయర్ అబ్డామెన్కి ఇది బాగా పెట్టింది పేరు. ఓకే సార్, రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి. తర్వాత అలాగే